చూడము కీర్తన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. వర్తమానం పేరు ఏమిటి అంటే నా యావే నన్ను రక్షింపుము. ఆ 3వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. యావే నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. సర్వశక్తిమంతుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యావే నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యావేకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యావే నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యావే లెమ్ము, నా ఎలోహిం నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యావేది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నా ఎలోహిం నన్ను రక్షింపుము. చూడండి, మెస్సయ ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కానీ, ఇజ్రాయేల్ మధ్య ఉన్నప్పుడు కానీ ఆయనను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. చూడండి, మొట్టమొదట శత్రువులు తక్కువ మందే ఉంటారు. రాను 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 ఏమైపోతారు చెప్పండి? పెరిగిపోతారు. శత్రువులు అంటే ఎవరు? బాధించేవారు. అందువలన యావే నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. చూడండి, ఆయన ప్రజలు ఎప్పుడు కూడా కొద్ది మందే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. ఆ రోజుల్లో దావీదు ఉన్నాడు. అక్కడ దావీదుకి శత్రువులు అనేక మంది ఉన్నారు. కుటుంబంలో శత్రువులే, సోదరులు శత్రువులే, సౌలు రాజు శత్రువే, అలాగే అన్యులు శత్రువులే, అందరూ కూడా శత్రువులే. ఆ శత్రువులు విస్తరించి ఉన్నారు, నన్ను బాధిస్తూ ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. ఈనాడు కూడా మనం మెస్సీని గురించి చూసినట్లయితే మెస్సీకి కూడా ఆనాడు ఇజ్రాయేల్ మధ్య కాదు, ప్రపంచంలో కూడా అనేక మంది ఆయన శత్రువులు ఉన్నారు. ఆయన వ్యతిరేకించేవారు ఉన్నారు, ఆయన్ని గాయపరిచేవారు ఉన్నారు, ఇప్పటికీ ఆయన్ని బహాటంగా సిలువేస్తున్న వారు ఉన్నారు. ఆయన అంగీకరించి మళ్ళీ ఆయన నిరాకరించి సిలువేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి అటు అన్యులు కావచ్చు, లేకపోతే అటు అరబ్బులు కావచ్చు, ఇజ్రాయేలు కావచ్చు, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక మంది విస్తరించి అనేక మంది పెరిగిపోయి ఇప్పటికీ మెస్సీని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధిస్తూ ఉన్నవారుగా ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, యావే నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఒకప్పుడు మొట్టమొదటి సమాజము కొద్ది మందిగా ఉండేది, 120 మంది. ఆ తర్వాత 3,000 మంది ఆయన నామంలో బాప్తిజం పొందారు. ఆ తర్వాత సంఘాలు వచ్చాయి, సమాజాలు. రోమా సమాజము, గలతీ సమాజము, అలాగే కొరింథీ సమాజము, తర్వాత ఫిలిప్పి, కొలసి, ఎఫెసీ, అలాగా మనం చూసుకుంటూ వెళితే ఆ సంఘాలన్నీ కూడా ప్రపంచంలో విస్తరించాయి. అలాగే ఆసియా ఖండంలో ఉన్నటువంటి సంఘాలు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి సమాజాలు
ఆ రోజుల్లో ఉన్నవి. ఆ తర్వాత రాను రాను ఏమైపోయినాయంటే 325 నిశా సమావేశం దగ్గరకు వచ్చేటప్పటికి అవన్నీ కూడా పడిపోయి అవి ఒక సంస్థలుగా మారిపోయాయి, శాఖలుగా వచ్చేసాయి. ఆ రోమన్ క్యాథలిక్ సంఘమే ఇప్పటికి కూడా నేను తల్లి సంఘాన్ని ఈ మిగతా అన్ని కూడా నా పిల్లలని చెప్పుకుంటూ ఉంటుంది. రోమన్ క్యాథలిక్ సంఘం 4 నుండి వచ్చారు వీళ్ళందరూ, నా పిల్లలని చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు రోమన్ క్యాథలిక్, వాళ్ళ వాక్యంలో ఒకటి తీసివేయడం, ఒకటి కలపడం, పోపు నాకు హక్కు ఉన్నదని అవన్నీ చేస్తున్న విధానాన్ని బట్టి, ఆచారాలను బట్టి, లోక సంబంధమైనటువంటి విగ్రహ సంబంధన ఆ పద్ధతులను బట్టి, స్త్రీ ఆరాధన బట్టి, వాటన్నిటిని బట్టి, క్రిస్టమస్, లెంట దినాలు, వీటన్నిటిని బట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా లూథరన్ సంఘం ఇటువంటి సంఘాలు మరలా ఏమైపోయినట్టు ఒక శాఖలుగా మారిపోయాయి. అందువల్ల ప్రపంచంలో ఆయన్ని బాధించేవారు అనేకులు. చాలామంది ఆయన సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, సువార్త ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు, చాలామంది మేము రక్షణలో నడిపిస్తున్నాం అనుకుంటున్నారు, చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నాము, వేలాది మంది వస్తున్నాము అలాగ అనుకుంటూ ఉన్నారు. కానీ వాటన్నిటి ద్వారా సర్వశక్తిమంతుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధిస్తూ ఉన్నారు. ఇంకొక వచ్చిన వాళ్ళు ఏమంటాడు, అసలు వాళ్ళని ఎవరు ఎరగనని చెప్పాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఆయన్ని బాధించేవారు అనేకులు. అలాగే ఆయన కలవరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ శిలువను మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ రోమీలు ఆయన ఎంతో బాధించారు. ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఆయన ఎంతో బాధించారు. ఆయన బాధించేవారు విస్తరించారు అనేకులు. కాబట్టి ఆ సమయంలో కూడా ఆయన ఈ విధంగానే మొరపెట్టుండొచ్చు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈనాడు కూడా ఆయన వాక్య ప్రకారం నడిచేవారు కూడా ఏమవుతారంటే, నీవు ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే నిన్ను కూడా లోకంలో అనేక మంది ఏం చేస్తారంటే బాధిస్తారు. కానీ అందుకని ఇక్కడ బాధించేవారు ఉన్నారు, బాధని సహించేవారు ఉన్నారు. ప్రపంచం, లేకపోతే శత్రువులు, వాక్య విరోధులు, అవిశ్వాసులు, లేకపోతే అసూయపరులు, ద్వేషము కలిగిన వారు, క్రోధము కలిగిన వారు, కక్ష కలిగిన వారు, ఈ లోక ధనాపేక్ష కలిగిన ఇటువంటి వాళ్ళందరూ కూడా బాధించేవారుగా ఉంటారు. అయితే మెస్సయ్య యొక్క ప్రేమ కలిగిన వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడనండి, సహించి వారిని క్షమించమని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మెస్సయ్య కలవరి శిలువలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే బైబిల్లో ఉన్న 3 యూదుల గురించి మనం చూస్తే శత్రువులు అనేక మంది ఉన్నారు. అక్కడ అందరూ విరోధులుగా ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ పక్షం నిలిచిన వారు ఎవరు కూడా లేరు. అలాగే ఇక్కడ కూడా మెస్సయ్య ఆ కలవరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకొని ఉండొచ్చు, ఇదిగో ఏమనంటే సర్వశక్తిమంతుని వలన అతనికి ఏమీ ఆ రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పుకుని వారు అనేకులు. ఎందుకనంటే ఆ రోజుల్లో మెస్సయ్య ఆయన లేవి కుటుంబంలో నుంచి, ఆయన లేవి వంశంలో నుండి, ఆయన లేవి గోత్రంలో నుండి ఆయన రాలేదు. ఆయన యూదా గోత్రంలో నుండి వచ్చాడు. అంటే లేవి గోత్రంలో నుండి వచ్చిన వారికి ఆ ధర్మశాస్త్రము, ఆ ఆచారాలు, ఆ పద్ధతులు అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అదే ఆయన యూదా గోత్రం నుండి వచ్చాడు కాబట్టి ఈ లేవి నిజముగా ఇతడు యాజకుడైతే, నిజముగా ఈయన ప్రధాన యాజకుడైతే లేవి గోత్రం నుండి రావాలి, కానీ యూదా గోత్రం నుండి ఎలా వస్తాడు? కాబట్టి ఈయనకి ధర్మశాస్త్రం తెలియదు. ఎందుకంటే ఆ యొక్క యోసేపు కానీ, ఆ యోసేపు కుటుంబము కానీ ఆ ధర్మశాస్త్రము ఆయన బోధించడము, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకటించడము అవి చేయడానికి వాళ్ళేమి యాజకులు కూడా కాదు. అందువల్ల ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఆయన నమ్మే మార్గములో వస్తే అనేక మంది నమ్ముతారు, లేవీల మార్గములో వస్తే అనేక మంది నమ్ముతారు. కానీ ఆయన లేఖనాలను బట్టి ఆయన దావీదు వంశములో నుండి ఆయన వచ్చాడు. ఆయన నామోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అయితే వాళ్ళు ఆయనకు రక్షణ ఏమి దొరకదు. ఎందుకనంటే అతడు లేవి గోత్రం నుండి రాలేదు, అతడు పాపి. ఎందుకంటే అతడు వివాహం కాకముందే జన్మించాడు, అతడు పాపి అని చెప్పి ఆయన్ని అనేక రీతులుగా, అనేక విధాలుగా ఆయన్ని
ఆ యొక్క బాధించి ఈయనకేమీ రక్షణ దొరకదు, పాపాత్ముడితడు, పాపపు బోధకుడితడు, ధర్మశాస్త్రం అంతా కూడా మీరిపోతున్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని ఇతడు అనుసరించడం లేదు, మేము మోషే శిష్యులమి, మేము మోషే యొక్క అనుచరులమి, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు, ఈయనకి ధర్మశాస్త్రం ఏమీ తెలియదు అని చెప్పి ఆయన్ని యావే వలన ఈయనకి రక్షణ దొరకదని అనేక మంది ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఈ రోజును కూడా నీ గురించి అలాగే చెప్పుకుంటారు, నీ గురించి కూడా అలాగే చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారండి? నూతన సంఘం ఉంది, బాప్టిస్ట్ సంఘం ఉంది, పెంతెకోస్తు సంఘం ఉంది, లేకపోతే ఉర్దూ సంఘాల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న సంఘాలు ఉన్నాయి. ఇలాగా వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే వేకు నక్షత్రం అనగా ఆయనకు సెకండ్ కమింగ్ అనగా ఏమండి అది మాకు తెలుస్తుంది, మేము నిజమైన మార్గంలో ఉన్నాం, సత్యమైన మార్గంలో ఉన్నాం, మాకు తెలుస్తుంది. ఇంత గొప్ప సంఘం అయ్యిండి, ఇంత ఆశీర్వదించబడిన సంఘము, ప్రపంచం ఎంతో విస్తరించిన సంఘము, ఆ లోదన గొప్ప భక్తుడు, ఆయన చేత నిర్మించబడినటువంటి సమాజము, మాకు ఆయన రాకడ తెలుస్తుంది కానీ, ఆయన రాకడ మాకు తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి అది తెలీదు అని ఏ సంఘానికి ఆ సంఘం అనుకుంటా ఉన్నాయి, ఏ సమాజానికి ఆ సమాజం అనుకుంటూ ఉన్నారు. అందువలన వేకు నక్షత్రం యొక్క వర్తమానము ఈ లోకంలో మనుషులకి విశ్వసించడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్తమానం ఉంది, ఈ తీర్పు వర్తమానం ఇది. ఇప్పుడు ఆయన నన్ను తీసుకొని వచ్చేటప్పుడు ఏ పాస్టర్ల కుటుంబంలో పుట్టించి ఆ పాస్టర్ పెద్ద సంఘానికి లేకపోతే ప్రపంచంలో పెద్ద సంఘానికి ఆయన పాస్టర్ అయ్యిండి ఆ విధంగా ఒక పాస్టర్ కుటుంబం నుండి తీసుకొచ్చాడు అనుకోండి, లేకపోతే ఒక బ్రహ్నాం గారి కుటుంబం నుండి తీసుకొచ్చాడు అనుకోండి, ఒక జాన్సన్ గారి కుటుంబం నుండి తీసుకొచ్చాడు అనుకోండి, ఇంకొకరి కుటుంబం నుండి తీసుకొచ్చాడు అనుకోండి, చాలామంది నమ్ముతారు, చాలామంది విశ్వసిస్తారు. కానీ ఆయన నమ్మే మార్గములు ఆయన రాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ఏమిటనంటే, ఇప్పుడు మనము మోషేను గురించి మనం చూస్తే, మోషే ఆ యొక్క పిలుపు ఏమిటంటే, మోషే యొక్క పిలుపు ఎందుకనంటే ఎవరైనా కానీ ఆయన చేత పిలువబడినట్లయితే ఆ పిలుపు ఏమిటో ఎరగాలి, ఆ పిలుపు తెలియాలి. కాబట్టి అక్కడ మోషే సర్వశక్తిమంతుని చేత పిలువబడినవాడు. ఎందుకు పిలువబడ్డాడంటే ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వెళ్ళాలి కాబట్టి, అందుకని అతడు ఐగుప్తులో పుట్టాడు. ఐగుప్తులో పుట్టి ఐగుప్తు నుండి బయటికి ఆ యొక్క ఇజ్రాయెల్ని తీసుకుని వెళ్ళాడు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం మెస్సీని గురించి మనం చూసినట్లయితే, మెస్సీ ఎక్కడ పుట్టాడు చెప్పండి? ఇజ్రాయెల్ మధ్య పుట్టాడు. వాళ్ళు యోధా మతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉండేవారు. ఆ యోధా మతం నుండి వేరు చేయడం కోసమై ఆయన యోధా మత జనుల మధ్య ఆయన జన్మించాడు. ఆయన అందుకనే ఆయన యోధా మతము నుండి ఆయన ఆ యొక్క వధువుని బయటికి పిలిచాడు ఆయన. అందుకనే మోషే కూడా ఐగుప్తు నుండి బయటికి పిలిచాడు ఆయన. అందుకని ఐగుప్తులో పుట్టాడు, ఐగుప్తులో పుట్టాడు. అలాగే మనము బ్రహ్నాం గారిని కానీ జాన్సన్ గారిని కానీ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు ఇంతకుముందు ఏ రోమన్ క్యాథలిక్ సంఘమో లేకపోతే బాప్టిస్ట్ సంఘానికో ఇంకొక దానికో వాళ్ళు చెంది ఉండొచ్చు. కానీ వాళ్ళ ఎందుకు సంఘ శాఖల్లో పుట్టి ఉండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు ఆ సంఘ శాఖల్లో నుండి బయటకు వచ్చి సంఘ శాఖల్లో ఉన్నటువంటి వధువుని వాళ్ళు పిలిచారు. ఆయన పరిచర్యని బట్టి వాళ్ళు ఆ విధంగా జన్మించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఎందుకు నన్ను అన్ని జనుల మధ్య పుట్టించాడనంటే, లోకంలో ఎందుకు పుట్టించాడంటే ఆ లోకంలో నుండి వధువుని బయటికి పిలవడం కోసము ఆయన ఆ విధంగా పుట్టిస్తాడు. ఆయన ప్రణాళిక అన్నమాట అది. కానీ నమ్మడానికి అది ఎలా ఉంటుంది చెప్పండి? కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా మెస్సయ్య ఆ యోధామృతం నుండి బయటకు పిలవడానికి ఆయన ఆ విధంగా జన్మించాడు. ఆయన వధువుని బయటికి పిలవడం, ఇప్పుడు కూడా అన్ని జనుల మధ్య నుండి ఆయన వధువుని బయటికి పిలవడం కోసము ఆయన ఆ విధంగా జన్మింప చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది ఆయన పద్ధతి, అది ఆయన మారనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఆ విధానంలో ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అందువలన
ఆ రోజుల్లో మెస్సీని కానీ మోషేని కానీ లేకపోతే బ్రహ్నం గారు, జాన్సన్ గారు మొదలైన వాళ్ళని విశ్వసించడము ఆ రోజుల్లో కష్టంగా ఉండేది. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మేము ఎప్పటి నుండో ఉన్నాము, ఈ సంస్థలు సంఘాలు ఇవన్నీ మేము ఎరుగుదము, మేము ఆ యొక్క పెద్ద పెద్ద ప్రత్యక్షతల ద్వారా మేము కట్టబడ్డాము అనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ సంఘ శాఖల్లో పుట్టినటువంటి వీరు ఆయన అభిషేకం పొందిన వారై ఆ సంఘ శాఖ నుండి వధువుని బయటికి పిలిచారు. కానీ సంఘ శాఖలు ఏమనుకునే చెప్పండి, మా విధానాల ప్రకారం లేడు కాబట్టి, మా బోధల ప్రకారం లేడు కాబట్టి, ముగ్గురు దేవుళ్ళు అని కాకుండా ఒక్కడేని బోధిస్తున్నారు కాబట్టి, వారి సిద్ధాంతాలను ముగ్గురు అవి లెంట దినాలు పాటించడం లేదు కాబట్టి, క్రిస్టమస్ పాటించడం లేదు కాబట్టి, ఒక్కడైనా బోధిస్తున్నారు కాబట్టి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో బాప్తిజము ఆ యొక్క ఇవ్వకుండా ఆయన నామంలో బాప్తిజం ఇస్తున్నారు కాబట్టి, ఈ జాన్సన్ గారు, బ్రహ్నం గారు ఈ సంబంధించిన వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదన్నారు. వాళ్ళు పాపులు అన్నారు. మెస్సీని ఎలాగో అలాగే వాక్యం మీద నువ్వు కూడా నిలబడినప్పుడు నేను కూడా లోకం ఏం చేస్తా చెప్పండి, పాపులనే ముద్ర వేస్తాయి. పాపులనే ముద్ర వేసి సర్వశక్తి మంతుని వల్ల వాళ్ళకేమి రక్షణ దొరకదు. ఆయన చేత కట్టబడిన సంఘాలు ఇవన్నీ, సమాజాలు ఇవన్నీ మమ్మల్ని తప్పుడు బోధలని, మహావేశులని, లేకపోతే వేసి యొక్క పిల్లలని, లేకపోతే ఆ యొక్క సర్ప సంతానం అని అలాగ అంటున్నారు. కాబట్టి ఇలాగ మమ్మల్ని నీతిమంతుల బిడ్డలు మేము, అబ్రాహాము సంతానం మేము నిజమైన క్రైస్తవులు మమ్మల్ని ఈ విధంగా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు కాబట్టి, ఆ విధంగా అంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి రక్షణ దొరకదు అని ఆ విధంగా అనుకునేవారు ప్రతి కాలంలో అనేకులు ఉన్నారు. ఆయన నమ్మని హల్లెలూయా. నీవు కూడా ఆ వాక్య వ్యతిరేకమైన వాక్య వ్యతిరేకమైన బోధలను, వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాలను ఆ బైబిల్లో అవి లేవని మీరు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారన్నప్పుడు వారు కూడా నిన్నేం చేస్తారు చెప్పండి? వాక్యాన్ని వీళ్ళు నిరాకరిస్తున్నారు, వీళ్ళు సత్యంలో లేరు అని ఆ దుర్బోధంలో ఉండే నిన్ను సత్యంలో లేవని వాళ్ళు ఏం చేస్తారనండి, నీకు ఈ యొక్క సర్వశక్తిమంతుని రక్షణ దొరకదని వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఆ విధంగా చెప్పేవారు. ఇప్పుడు కూడా నువ్వు ఏదైతే వాక్య వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టి వచ్చావో వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు, ఆ యొక్క నువ్వు విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా నిజమైన సత్యాన్ని వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు, వీళ్ళకి రక్షణ దొరకదు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రక్షణలో ఉన్నామని అభిప్రాయపడుతూ ఉంటారు. రక్షణలో ఉన్నామని భ్రమలో ఉండి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆనాడు పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఆయన యొక్క రక్షణలో ఉన్నామనుకున్నారు. కానీ ఆయన భూమి మీద నుండి వెళ్ళిన మరుక్షణమే వాళ్ళకు భయంకరమైన ఉగ్రత వచ్చింది. వాళ్ళ మీద రోమీయులు లేపబడ్డారు. అదైనా వాళ్ళకి ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది, ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు లోకం పరిస్థితి కూడా అంతగా బాగానే ఉంటుంది. మేము రక్షణలో ఉన్నాం, మాకు సైన్స్ తెలుసు, టెక్నాలజీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మేము మా ప్రపంచం మేమంతా బాగున్నాం, మాకేం పర్వాలేదు ప్రపంచం అనుకోవచ్చు. కానీ నీతిమంతులు ఎత్తబడిన మరుక్షణమే భూమి మీదకి ఉగ్రత వచ్చారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి యావే నీవే నా కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అప్పుడు నీవే నా కేడెము, కేడెమనగా రక్షణ, డాలు. కేడెమనగా ఏమిటి చెప్పండి? డాలు. ఇజ్రాయేలు ఉన్నారు, ఐగుప్తు సైన్యం ఉంది. ఇజ్రాయేలుకి ఐగుప్తు సైన్యానికి మధ్య ఆయన డాలు వలె నిలిచాడు అన్నమాట. సైనికుడి చేతిలో డాలు ఉంటుంది, పళ్ళెం లాంటిది ఉంటుంది. అతడు దాన్ని చేతిలో పట్టుకుంటాడు, ఒక చేతిలో ఖడ్గం పట్టుకుంటాడు. ఆ శత్రువు ఆ యొక్క బాణాలు వేసినప్పుడు ఈ పళ్ళాన్ని అడ్డు పెట్టి కత్తితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ పళ్ళాన్ని ఆ శత్రువు ఆ ఖడ్గాన్ని ఇలా విసిరినప్పుడు పళ్ళాన్ని అడ్డు పెట్టేసి ఈయన ఖడ్గాన్ని విసురుతుంటాడు. ఆ విధంగా అది ఒక రక్షణ. అందుకనే అక్కడ ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకు మధ్య ఆయన రక్షణగా నిలిచాడు. ఎవరైనా కానీ ఇజ్రాయేల్ దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? సర్వశక్తిమంతుడిని జయించి అప్పుడు రావాలి. సర్వశక్తిమంతుడిని జయించి ఇజ్రాయేల్ దగ్గర రావాలి. మరి సర్వశక్తిమంతుని వాళ్ళు జయించగలరా? అందుకనే వాళ్ళు కలవరపడిపోయారని ఉంది బైబిల్. ఇప్పుడు కూడా నిన్నెవరైనా జయించాలంటే, నిన్నెవరైనా
నిన్నెవరైనా ఎత్తుకెళ్ళాలండి. అందుకే బైబిల్లో నా చేతిలో నుండి ఆ గొర్రెల్ని ఎవరు అపహరించలేరు అంటాడు. నిజమైనటువంటి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లైనా రాయబడి ఉన్నట్లయితే వాళ్ళని అపవాది వాడు అపహరించలేడు. అందుకని ఇజ్రాయేల్ దగ్గరికి ఆ యొక్క ఐగుప్తులు రాలేకపోయారు. కారణం ఎందుకనంటే ఆయనే అక్కడ డాలుగా నిలిచాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఎవరైనా ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన్ని జయించాలి. ఆయన జయించి వెళ్ళగలరు. ఆయన్ని జయిస్తేనే వెళ్ళగలుగుతారు తప్ప లేకపోతే వెళ్ళలేరు. ఇప్పుడు కూడా నీకు కూడా ఆయన అలా రక్షణగా ఉంటాడు. మెస్సీకి ఆయన అలాగే ఎందుకంటే ఆయనే రక్షకుడు మెస్సీయే. అలాగే దావీదుకు కానీ లేకపోతే మోషేకు కానీ ఎవరికైనా కానీ ఆయనే రక్షణ అయి ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో ఆయన్ని ఎవరైనా ఆనైనా ఏదైనా చేయాలంటే ఆయన అనుమతి లేకుండా ఏమీ లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదుని ఎవరైనా ఏదైనా ఆయన చేయాలంటే చేయలేరు. కారణం ఎందుకంటే దావీదుకి ఆయన రక్షణగా ఉన్నాడు. ఇజ్రాయెల్కి ఆయన రక్షణగా ఉన్నప్పుడు ఐగుప్తీయులు దాటుకుని రాలేకపోయారు. ఎందుకనంటే ఆయన్ని జయించి రావాలి. ఇప్పుడు కూడా సాతానుడు నీ దగ్గరకు వచ్చి నీకేదైనా హాని చేయాలంటే, కీడు చేయాలంటే, లోకంలో లాక్కెళ్ళాలంటే, ఐగుప్తు వంటి లోకంలో లాక్కొని వెళ్ళాలంటే ఆయన్ని జయిస్తేనే తప్ప నీ దగ్గరకు రాలేదు. కానీ ఆయన్ని ఎవరైనా జయించగలరా? సర్వశక్తిమంతుని ఎవరైనా జయించగలరా? ఎలోహిమును ఆయన ఎవరైనా జయించగలరా? ఎవరు సర్వశక్తిమంతుని జయించలేదు. కాబట్టి ఆయనే అక్కడ రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా నీకు ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. నీకు ఆయన డాలుగా ఉన్నాడు. కేడెము ఆయనే. దావీదు కేడెము ఆయనే. వేకువ నక్షత్రము, వేకువ నక్షత్రము. అందుకని ఆనాడు ఇజ్రాయిల్ని ఐగుప్తు తీసుకుని వెళ్ళడానికి ఆ యొక్క ఇజ్రాయిల్ ఐగుప్తు తీసుకుని వెళ్ళడానికి ఐగుప్తు సైన్యమునకు ఏ విధంగా అయితే వీలు పడలేదో అలాగే నీవు ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్ అయినటువంటి నిన్ను కూడా సాతానుడు వాడు లోకంలో లాక్కొని వెళ్ళాడు. కారణం ఎందుకనంటే ఆయన నీకు డాలుగా ఉన్నాడు. ఆయన నీ కేడెముగా ఆయన ఉన్నాడు. అందుకని అతడు అంటున్నారు, ఇక్కడ రాయబడింది చూడండి, యావే నీవే నా కేడెముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తు వాడుగాను, నా వాయిని నామనిస్తాడు. అంటే తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. అలాగే తల ఎత్తు వాడుగాను అంటే సిగ్గుపడేవాడుగా ఉంచువు అని. ఇజ్రాయిల్ ఉన్నారు. ఇజ్రాయిల్ ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తున్నారు. ఆ బయటకు వస్తున్నప్పుడు అప్పుడు ఆయన కనుక అక్కడ కేడెముగా లేడనుకోండి, డాలుగా అనగా సర్వశక్తిమంతుడు డాలుగా కేడెముగా ఆయన లేడనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమవుతారు చెప్పండి? సిగ్గుపరచబడతారు. ఎందుకనంటే మేము రక్షకుడు అని నమ్మాము, కానీ ఆయన ఏమి కాపాడలేదు. ఐగుప్తు సైన్యం వచ్చి మమ్మల్ని మరలా తిరిగి వాళ్ళకి ఐగుప్తులోకి తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి మేము రక్షణ పొందలేదు అని, మేము నమ్మిన సర్వశక్తిమంతుడు మమ్మల్ని రక్షించలేదని వాళ్ళు సిగ్గుపరచబడతారు, తలదించుకునేవారుగా ఉంటారు. కానీ ఆయన తలదించుకునేవారుగా చేయలేదు. తలదించుకునేవారుగా తల ఎత్తువారుగా చేశాడు ఆయన. ఎప్పుడైతే వాళ్ళకి ఆ అగ్ని మేఘముగా ఆయన ఇజ్రాయేలుకి ఐగుప్తుల మధ్య నిలిచాడో అప్పుడు వాళ్ళు మనం సేవిస్తున్నవాడు మన రక్షకుడు మనకి వారికి మధ్య నిలిచాడు కనుక మనం ఏమి భయపడాల్సిన పని లేదు. మనల్ని ఐగుప్తీయులు ఎదురు మనల్ని సిగ్గుపరచలేదు, మనల్ని ఆయన అవమానపరచలేదు అని వాళ్ళ తల ఎత్తుకొని ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు. ఆయన తల దించుకొని కాదు, తల ఎత్తుకొని ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు వాళ్ళు. ఈనాడు కూడా నీవు ఆయన నీకు కేడెముగా ఉండడము, ఆయన రక్షణకర్తగా ఉండడాన్ని బట్టి ఇప్పుడు నీవు ఏమి సిగ్గుపరచబడాల్సిన పని లేదు. తల ఎత్తుకొని వాడుగా నీవు ఉండాలి. ఎందుకంటే ఈ రక్షణను బట్టి, ఈ కేడెమును బట్టి, సర్వశక్తిమంతుడు నీతో ఉన్న దానిని బట్టి, నీకు కేడెముగా ఉన్న దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు తల ఎత్తుకొని ధైర్యంగా ఉంటావు. కానీ మత్స్యాల సంఘాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో అలా ఉండొచ్చు, కానీ విడిచిపెట్టబడిన తర్వాత వాళ్ళు తలదించుకునేవారుగా ఉంటారు. ఆ శ్రమ కాలంలో వారందరూ కూడా ఆ ఉగ్రతలో పడిపోతారు. నక్షత్రాలు రాలి పడిపోతుంటాయి, ఆకాశం సురసుర రగులుకొని కింద పడిపోతూ ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితి, భూకంపాలు వచ్చేస్తాయి.
వడగళ్ళు కురుస్తూ ఉంటాయి, నీరు రక్తంగా మారిపోద్ది, చాలా భయంకరమైన పరిస్థితి, శ్రమకాలం వచ్చేస్తాయి. అప్పుడు ఆ శ్రమల్లో తట్టుకొనలేక వాటిని భరించలేక అందరూ కూడా ఆ విడవబడిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. అయ్యా నీ నామాన్ని మేము అద్భుతములు చేయలేదా, నీ నామాన్ని మాంతకార్యం చేయలేదా, బ్రహ్మాంగ వర్తమానం బోధించాం కదా, 7 ముద్రలను బోధించాము, లేకపోతే 7 సంకాలాల గురించి బోధించాము, నీవే ప్రవక్త ఆయనే, బ్రహ్మాంగారి ప్రవక్త అని నువ్వు పంపించిన ప్రవక్త ఆయనే ప్రకటించాము. ఆ విధంగా వాళ్ళు చెప్తారు కానీ అప్పుడు ఆయన ఏమంటాడంటే అక్రమం చేయవారులారా మీరెవరు నేను ఎరుగును అంటాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా తలదించుకుంటారు. అయ్యో ఎంత భక్తి చేసాం, ఎంత సేవ చేసాం, అంత చేసాం. కారణం ఏమిటంటే వాళ్ళు బ్రహ్మాంగారి వర్తమానంలో ఉన్నాం అనుకున్నారు కానీ అబద్ధమును అంటే బ్రహ్మాంగారి వర్తమానమును, జాన్సన్ గారి వర్తమానమును వాళ్ళ యొక్క ఆలోచనకు అనుకూలంగా మరుచుకొని వాళ్ళు దుర్బోధనలో కొనసాగుతున్నామనే విషయం వాళ్ళకి తెలియదు. సత్యంలో ఉన్నామని అనుకుంటారు అందరూ కూడా, కానీ సత్యంలో ఉన్నామని అభిప్రాయంతో ఉండి విడిచిపెట్టబడిన తర్వాత వాళ్ళు ఏమైపోతారు, సిగ్గుపరచబడతారు. మనము తల ఎత్తుకొని మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం. ఆయన నా మనిషి పరిసయుడు ఏమైపోయాడు చెప్పండి? ఆ పరిసయుడు పాతాళంలో పడిపోయాడు, తల దించుకున్నాడు. కానీ ఆ లాజరు అయితే తల ఎత్తుకొని ఉన్నాడు. లాజరు ఎలా ఉన్నాడు చెప్పండి? సిగ్గుపరచబడలా. ఆయన అనగా లాజరు ఆయన నమ్మినటువంటి సర్వశక్తిమంతుడు ఆ లాజరుని సిగ్గుపరచలేదు. రక్షిస్తాడని నమ్మాడు, ఆ రక్షణను గ్రహించాడు. అందువల్ల లాజరు ఏమాత్రం కూడా సిగ్గుపరచబడలేదు. కానీ ఆ పరిసయుడు కూడా నమ్మాడు ఆయన్ని, అబ్రాహాము కుమారుడే. కానీ అతడు విడిచిపెట్టబడిన వాడై సిగ్గుపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు. మరి ఆ శ్రమల్లో వాటిలో ఇట్లో పడిపోతే అన్యులు వాళ్ళందరూ ఏమంటారంటే ఏంటి పాస్టర్ గారు మీరు కూడా శ్రమంలో ఉన్నారా, ఏం క్రైస్తువులే మీరు కూడా శ్రమంలో ఉన్నారా, ఏం లోదర్న వాళ్ళు, బాప్టిస్టులు, పెంతుకోస్తోళ్ళు మీరందరూ కూడా శ్రమంలో ఉన్నారేంటి, మేమంటే అన్యులవి, మేము విగ్రహారాధన తప్పు అన్నారు, ఇప్పుడు మీరు కూడా శ్రమంలో ఉన్నారేంటి అని ఈ లోకంలోని వారు మత్స్య సంఘాలలో ఈ వధువు సంఘాల్లో ఉన్న దుర్బోధకుల్ని అవమానపరుస్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా సిగ్గుపరచబడతారు. అందువలని ఆయన చూడండి తల ఎత్తువాడుగా చేస్తాడు ఈయన. ఇప్పుడు నువ్వు తల ఎత్తుకొనివాడుగా నీవు ఉండవు. కారణం ఏమిటి? ఆ రాకడ బయలుపాటుని బట్టి, ఆ రెండవ రాకడ విషయాలను బట్టి, ఆయన నీతో ఉన్న దానిని బట్టి నీవు తల ఎత్తుకునే వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆయన తల తీసుకోవాల్సిన పని లేదు. రాకడ ఎరగనోళ్ళు అయితే తల దించుకోవాలి, కానీ నువ్వు ఆయన ఎరిగి ఉన్నావు కనుక అందుకని ఇప్పుడు నువ్వు వేకువ నక్షత్రం అంటే నువ్వు చెప్పగలవు, నిద్ర మేలుకొని వేళంటే నీకేదో అర్థమైపోయింది, తీర్పు దినం అంటే ఏదో నీకు అర్థమైపోయింది, అంచెదినం అంటే ఏదో అర్థమైపోయింది. అందువలన నువ్వు ఏమాత్రం కూడా సిగ్గుపరచబడవు. తర్వాత చూడండి, ఎలుగెత్తి నేను యావేకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును, యావే నాకు ఆధారము. చూడండి, నేను ఆయన మొరపెట్టినప్పుడు నాకు జవాబిస్తాడు. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడు జవాబిచ్చేవాడు. నువ్వు సేవించున్నవాడు నువ్వు మొరపెట్టినప్పుడు జవాబిస్తాడు. దావీదు మొరపెట్టినప్పుడు ఆయన జవాబిచ్చాడు, మోషే మొరపెట్టినప్పుడు ఆయన జవాబిచ్చాడు, ఏలియా మొరపెట్టినప్పుడు ఆయన జవాబిచ్చాడు, మెస్సయ్య మొరపెట్టినప్పుడు ఆయన జవాబిచ్చాడు, అపోస్తులు మొరపెట్టినప్పుడు ఆయన జవాబిచ్చాడు. అందువల్ల ఆయన మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా ఆయన వధువు ఆయనే ఆధారం కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయనే ఆధారం. లోకంలో మనుషులు జనబలాన్ని, కులబలాన్ని, ధనబలాన్ని, లేకపోతే ఆస్తి బలాన్ని, ఆ బలాన్ని, ఈ బలాన్ని ఆధారం చేసుకొని, లేకపోతే ఖండ బలాన్ని, ఈ యొక్క వీటన్నిటిని కూడా ఆధారం చేసుకొని మాకు ఏమీ పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. కానీ నీకు ఆధారము, ఎందుకంటే గొర్రెలకు ఆధారము కాపరి, దీనులకు ఆధారం ఎవరు చెప్పండి? ఆయనే. అందుకనే గొర్రెలు ఆయన వైపు తిరిగి మొర పెడతాయి. నీవు కూడా సర్వశక్తిమంతుని వైపు తిరిగి మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. అందుకని ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. నీకు ఆయన జవాబిస్తాడు. ఈరోజు నాయన నాకు ఈ రెండవ రాకడ గురించి ఈ విషయాలు, ఆ విషయాలు
నాకు బయలుపరచు నాయన, తెలియచేయు నాయన, నేను వాటిని వినేలాగా నాకు సహాయం చేయి నాయన అంటే అప్పుడు నీ ప్రార్థనను బట్టి ఆయన ఏం చేస్తారండి, వర్తమానికుల ద్వారా నీతో మాట్లాడతారు ఆయన, లేకపోతే లేఖనాల ద్వారా నీతో మాట్లాడతారు, ప్రార్థనలో నీతో మాట్లాడతారు ఆయన నామనిస్తాడు. వ్యక్తిగతంగా ఎవరైనా ఆయనతో మాట్లాడొచ్చు, నీవు కూడా మాట్లాడచ్చు, నీకు ఆయన జవాబిస్తాడు. ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు. ఎవరికి ఏమి కావాలో, ఎవరితో ఏం మాట్లాడాలో వారికి తగిన విధంగా ఆయన మాట్లాడతాడు. ఆయన జవాబిచ్చేవాడు. అందుకని మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయనే నాకు ఆధారము, ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. అందుకని ఆయన మీద ఆధారపడే వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రతి ఏది వచ్చినా కానీ ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, మొరపెడతా ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు లోకంలో మనుషులను ఆధారం చేసుకున్నాం అనుకో, ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా మనుషులు ఏం చేస్తుంటారంటే ఏ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా కానీ పుట్టింటికి వెళ్ళడము, బంధువుల ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఆ వీళ్ళింటికి వెళ్ళము, ఆ కష్టాలు ఆ బాధలు అవన్నీ వాళ్ళకు మొరపెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఆధారం చేసుకున్నారు కాబట్టి. నీవైనట్లయితే ఇప్పుడు ఆయన ఆధారం చేసుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయనకే నువ్వు మొరపెడతావు. మనుషులను ఆధారం చేసుకోనకుండా, రాజులను ఆధారం చేసుకోనకుండా, గనులను ఆధారం చేసుకోనకుండా ఆయన ఆధారం చేసుకున్నప్పుడు ఆయన మొరపెట్టడం జరుగుతుంది. అందుకని దావీదు కానీ, ఏలియా కానీ వీళ్ళందరూ కూడా ఆయనకే మొరపెట్టారు. ఏది వచ్చినా, ఏది అవసరమైనా, ఏ కష్టమైనా ఆయన వైపు తిరిగి వాళ్ళు మొరపెట్టేవాళ్ళు. దానియేలు ఏం చేశాడు చెప్పండి? ఆ సమయంలో చాలా భయంకరమైన సమయం అది. ఆ సింహాలు గుహలో పడేస్తామంటున్నారు. ఆ చట్టాన్ని అలాగ పుట్టించారు. ఆ సమయంలో కూడా సర్వశక్తిమంతుని వైపు తిరిగి మొర పెడుతున్నాడు ఆయన. నువ్వు అందువలన ఈ చివరి కాలంలో ఒక విమోచన కొరకు కానీ, ఒక రక్షణ కొరకు కానీ, లేకపోతే ఉగ్రతను తప్పించుకోవడం కోసం కానీ, ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడే ఉగ్రతను తప్పించేవాడు కాబట్టి, ఆ మనిషి కుమారుడు అనగా ఆయనే ఈ యొక్క ప్రళయం నుండి రక్షించేవాడు కాబట్టి, అందువలన ఎవరైతే రక్షిస్తారో, ఆ రక్షణ ఎవరి చేతిలో ఉన్నదో, ఆ యొక్క ఈ శరీరాన్ని విమోచించి ఆ మహిమ శరీరాన్ని ఎవరైతే అనుగ్రహిస్తారో, ఎవరైతే ఈ యొక్క రాబోయేటువంటి ఆ శ్రమకాలను తప్పిస్తారో ఆయన వైపు తిరిగి నువ్వు మొరపెట్టాలి. ఎప్పుడంటే నీకు ఇది ఇప్పుడు అవసరం, ఇది ఆయనే దాన్ని అనుగ్రహించేవాడు. అందుకనే ఎవరి దగ్గర అయితే ఏదైతే ఉంటుందో దాన్ని, అది మనకు అవసరమైనప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మనం మొరపెడతాం, అడుగుతాం. ఇప్పుడు నీకు డబ్బు అవసరమైందనుకోనండి, ఆ డబ్బు అవసరాన్ని బట్టి నువ్వేం చేస్తానంటే ఆ బాగా డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇంత డబ్బు కావాలని అడుగుతాం. కారణం ఎందుకంటే డబ్బు అతని దగ్గర ఉంది కాబట్టి. లేకపోతే నీకు ఒక ధాన్యం అవసరం అనుకోనండి, ఆ ధాన్యం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ధాన్యం కావాలని అడుగుతాం. అంటే అవి మనుషులు కలిగి ఉన్న వాటిని బట్టి నీ అవసరాన్ని బట్టి నువ్వు అడుగుతూ ఉంటాం లోకంలో. కానీ ఇక్కడ ఆ సర్వశక్తిమంతుడు ఆయన యావే నీ రక్షకుడు, నీ పోషకుడు, నీ సమస్తమై ఉన్నాడు కాబట్టి సమస్త విషయాల్లో కూడా నీవు ఆయన వైపు తిరిగి మొర పెడుతుంటావు. ఎందుకంటే ఆ రక్షణ ఆయన చేతిలో ఉంది. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ, మనుషులు అందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. ఆయనే ఏదైనా నీకు అవసరం నడిపించగలడు, ఆయన ప్రేరేపించగలడు, ఆయన ప్రతిదాన్ని కూడా ఆయన జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నువ్వు ఆరాధించుతున్నవాడు. అందువలన నీవు ప్రతి విషయంలో కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టినప్పుడు ఆయన నీకు జవాబిస్తాడు. మిగతా వాళ్ళకి ఇవ్వడు ఆయన, మిగతా వాళ్ళకి ఆయన పశ్చాత్త సంఘాలకి ఇవ్వడం, వధు సంఘాల్లో ఉన్న దుర్బోధలకు ఆయన ఇవ్వడం, జవాబు ఇవ్వడం, సర్వశక్తిమంతుడు జవాబు ఇవ్వడం. నీకు మాత్రమే ఆ సర్వశక్తిమంతుడు జవాబిస్తాడు. ఆయన నమ్మడిస్తాడు. నువ్వు మొరపెట్టాలే కానీ నువ్వు ఆ దివారాత్రులు ప్రార్థించు, రాత్రింబగులు ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, ఆయన మాట్లాడతాడు. నువ్వు కానీ ఏలియాతో మాట్లాడాడు, ఆయన గొప్ప భక్తులు కాబట్టి, అపోస్తలుడు పౌలుతో మాట్లాడు, ఆయన గొప్ప భక్తుడు కాబట్టి, లేకపోతే మోషేతో మాట్లాడాడు, ఆయన గొప్ప భక్తుడు కాబట్టి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, కానీ వాళ్ళు ప్రార్థించారు. ఆయన నామనిష్టం ఎల్లప్పుడూ ప్రార్థించారు. నీలాగా అరగంట చేసి, లేకపోతే పూట చేసి, లేకపోతే మానేసి ఇంకా వారం రోజులు 10 రోజులు మళ్ళీ ప్రార్థన చేయకుండా, లేకపోతే ఒక రోజు చేసి, ఏదో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు చేసి అది తొలగిపోగానే మళ్ళీ హ్యాపీగా ప్రార్థన మానేసి
అలాంటి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. ఆయన వాళ్ళు ప్రార్థించారనంటే ఆయన జవాబు ఇచ్చే వరకు కూడా ప్రార్థనలు ఉండేవి, లేచేవారు కదా. ఏదైనా మొరపెడుతున్నారంటే ఆయన మాట్లాడే వరకు కూడా లేచేవారు. నీవేమో ఆయన నువ్వు ఆయన మాట్లాడకపోయినా, ఆ సర్వశక్తిమంతుడు ఏ జవాబు ఇవ్వకపోయినా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తుంటావే తప్ప ఆయన నువ్వు మొరపెట్టిన దానికి ఆయన జవాబు ఇచ్చే వరకు నీవు ఉండవు. ఆ జవాబు గురించి నువ్వు పెద్ద పట్టించుకో. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే, దివారాత్రులు ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని నాకును నా ప్రతివాదికిని ఆమె ఏం చేస్తుందో న్యాయం తీర్చమని మొరపెడతా ఉంది. ఆమె అస్తమానం వచ్చి గోజాడుకుంటున్నట్లు ప్రతిసారి వచ్చి అడుగుతా ఉంది. నీవు కూడా ప్రతిసారి ఆయన్ని మొదలు పెడతా ఉన్నప్పుడు ఈమె అస్తమానం వచ్చి మొదలు పెడతా ఉంది. ఈమె అడిగింది ఇచ్చేద్దాం, ఈయన అడిగింది ఇచ్చేద్దాం అని ఆయన నువ్వు అడిగిన దానికి జవాబు ఇచ్చేవాడు కాబట్టి ఆయన. నువ్వు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నావా? నిత్యము ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఏర్పరచబడిన వారంటే నిత్యము ప్రార్థించేవారు, ఎడతెగక ప్రార్థించేవారు ఏర్పరచబడిన వారంటే. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ మొరపెడితే ఆయన నీకు జవాబిస్తాడు. అందుకని ఆయన వధువు అని అంటే నిత్యము ప్రార్థించేది ఆయన వధువు తప్ప ఇంకా ఏదో కుదిరినప్పుడు, వీలైనప్పుడు, తీరినప్పుడు, ఏమండి ఏదో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా మనసేమి బాగలేనప్పుడు, ఇలాగా వాళ్ళకి వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అది కాదు ప్రార్థన అంటే. నిత్యము ప్రార్థన చేయాలి. ఆయన అవసరమున లేకపోయినా నిత్యము ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. అందుకని మనం ఆయన రాజ్యముని, నీతిని నువ్వు అడగాలి, ఆయన రాజ్యాన్ని అడగాలి. అప్పుడు ఆయన నీకు కావాల్సినవి ఆయన అనుగ్రహిస్తాడు. నీకేమి కావాలో ఆయనకు తెలుసు, అందువల్ల వాటిని నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ఆయన స్తుతించడమే. ఎలోహిం దూతల వలె ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేయాలి. వెనక వాటిని మరచి రేపటి గురించి ఆలోచించగా ఎల్లప్పుడూ నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఏదైనా మొరపెట్టి అడిగినప్పుడు ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఆయన నామనిస్తాను. అందుకనే సర్వశక్తిమంతునితో ఎవరైతే స్నేహం కలిగి ఉంటారో, ఎవరితో అయితే సర్వశక్తిమంతుడు మాట్లాడుతూ ఉంటాడో, జవాబిస్తూ ఉంటాడో మొరపెట్టినప్పుడు, వాళ్ళే శత్రువులు వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ, లేకపోతే శోధనలు వచ్చినా కానీ, ఒడిదుడుకులు వచ్చినా కానీ, లేకపోతే హింసలు వచ్చినా కానీ, లేకపోతే వైరస్ లాంటివి వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా భూకంపం రాబోతున్నదని, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ, లేకపోతే 10,000 మంది శత్రువులు వచ్చినా కానీ, ఇన్ని వేల మంది శత్రువులు వచ్చినా కానీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారండి? నేను భయపడను. నేను భయపడను అని చెప్తుంటావు అన్నమాట. ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక, ఆయన ఆధారం చేసుకుని ఉన్నాడు కనుక 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. నువ్వు ఆ విధంగా చెప్పగలుగుతావు. సర్వశక్తిమంతుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక, నాతో ఉన్నాడు కనుక, నేను ఆయన్ని ఆధారం చేసుకుని ఉన్నాను కనుక, ఆయన లోకములో ఉన్నవారన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఆధారం చేసుకున్నాను కాబట్టి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను. ఈ వైరస్కి నేను భయపడను. ఇంకా ఇలాంటి వైరస్లు ఇంకా గొప్ప వచ్చినా కానీ నేను భయపడను. ఇంకా లేకపోతే ఇంకొక పెద్ద భూకంపం వచ్చిన నేను భయపడను. శ్రమకాలం భూమి మీదకి రాబోతుందని నేను భయపడను. కాడి మీదకి నేను ఎత్తపడతాను. ఆయన హల్లెలూయా. ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు అనమాట. ఎప్పుడు ఆయనకి నీకు మధ్య, సర్వశక్తిమంతుడు నీకు మధ్య ఎలాంటి విరోధం లేకుండా ఆ సమాధానం ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ఆయన జవాబు ఇవ్వడు. నువ్వు వాక్యానికి విరోధంగా ఉంటావు, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తుంటావు, ప్రార్థన చేయకుండా ఉంటావు. నువ్వు నిత్యం ప్రార్థన చేయమంటే అరగంట ప్రార్థన చేస్తుంటావు.
లేదా గంట ప్రార్థన చేస్తుంటావు, ఆ ప్రార్థన మీరిపోతున్నావు నువ్వు. అప్పుడు నీ చుట్టూ శత్రువులు మూగినప్పుడు, ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు నువ్వు భయపడిపోతుంటావు. కారణం ఏమిటి? నీకు ధైర్యం ఉండదు. కారణం ఏమిటి? నేను శోధనలో వచ్చినప్పుడు ధైర్యం ఉండవు, వణికిపోతావు, గడగడలాడిపోతావు, కంగారు పడిపోతుంటావు, తొందరపడిపోతుంటావు, ఆళ్ళ మీద వీళ్ళ మీద కేకలేసేస్తుంటావు, అరిచేస్తుంటావు. ఆ సహనం ఉండదు, ఏముండదు, గందరగోళం అయిపోతుంది. కారణం ఏమిటంటే నీకు ఆయనకి మధ్య ఆ యొక్క వ్యక్తిగతంగా ఆ స్నేహం అనేది లేదు. ఆయన సహాయం చేయగలడని నమ్మకం నీకు కలగదు. వాక్యం ప్రకారంగా ఉన్నప్పుడే నీకు ఆయన మీద నమ్మకం కలుగుతుంది, ఆయన సహాయం చేస్తాడు. నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన సహాయం చేస్తాడని నీ నమ్మకం ఉండదు. అందువల్ల ఇప్పుడు నన్ను 10,000 మంది వచ్చినా కానీ నన్ను ఆయన రక్షిస్తాడు, నేను భయపడను అని ధైర్యం చెప్పలేవు. కారణం ఏమిటి? నీకు ఆయనకి వ్యక్తిగతంగా స్నేహం లేదు. సర్వశక్తిమంతునితో నువ్వు మాట్లాడడం, ఆయన నీతో మాట్లాడడం ఉండాలి. నువ్వు ఏడాడైనా ఆయన నాతో ఇది మాట్లాడాడు, ఆయన నాకు ఇది బోధించాడు, లేకపోతే నాకు ఇది తెలియజేశాడు అని నీతో ఆయన మాట్లాడినప్పుడు ఇతరులకు ఆ పరలోక సంబంధమైన దాని గురించి నువ్వు పంచుకుంటా ఉంటావు. ఆయన హల్లెలూయా విని వెళ్తున్నావే తప్ప, కానీ నువ్వు ఆయన జవాబిచ్చిన దాన్ని నువ్వు ఎప్పుడైనా మాట్లాడుతావు. నేను ప్రార్థన చేశాను, నేను మొరపెట్టాను, ఆయన నాకు ఫలానా జవాబు ఇచ్చాడు. అర్థమైందా? అది నీ జీవితంలో ఉండాలి, అది ఎప్పుడూ ఉండాలి. ఆయన జవాబిచ్చేవాడు, ఆయన మాట్లాడేవాడు. ఎప్పుడైతే ఆయన మాట్లాడుతుంటాడో అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటుంటావు. ఆయన హల్లెలూయా. దావీదు అదే అంటున్నాడు. దావీదుకి ఎందుకు వచ్చిన ధైర్యము? యుద్ధరంగంలోనికి వెళ్ళినప్పుడు ఎందుకు ధైర్యం వచ్చింది చెప్పండి? దావీదు ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండేవాడు. దావీదు ఆ గొర్రెలు కాచుకుంటూ ఆ విధంగా ఉండేవాడు. ఆ యొక్క గొర్రెల మీదకి ఎలుగుబంటి కావచ్చు, సింహం కావచ్చు, మరి ఏదైనా వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు వాటిని విమోచించేటువంటి బలాన్ని, శక్తిని ఇచ్చాడు. అది దావీదుకు తెలుసు. సర్వశక్తిమంతుడు తనతో ఉన్నాడని, సర్వశక్తిమంతుడు నేను స్నేహం కలిగి ఉన్నామని అది దావీదు తెలుసు. కాబట్టి ఆ దావీదు యుద్ధము చేయనది నేను కాదు, ఆయనే. ఈ ఫిలిష్తీయుడు ఎంత, ఐగుప్తు సైన్యం ఎంత, అడంత ఎత్తుంటే నాకేంటి, అది ఎంత కిరీటం ఉంటే నాకేంటి, అన్ని ఆయుధాలు ఉంటే నాకేంటి, ధైర్యంగా వెళ్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఆయనే నాకు కేడము, ఆయనే నాకు ఆధారము. నేను మొరపెట్టినప్పుడు ఆయన జవాబు ఇచ్చేవాడని ధైర్యంగా వెళుతూ ఉన్నాడు. 3 యూదులు కూడా ధైర్యంగా ఉన్నారు, భయపడలేదు. నిన్ను ఆ యొక్క అగ్నిలో పడేస్తాము, మిమ్మల్ని అగ్నిలో మీరు బూడిదైపోతారు, మీరు కాలిపోతారు, లేకపోతే దానియేలు నేను సింహాల గుహలో పడేస్తాం, ఆ సింహాల గుహలో నువ్వు ఆ సింహాలకు ఆహారం అయిపోతావు, ఆలోచించుకో అంటుంటే ఏమీ వాళ్ళు భయపడలేదు. కారణం ఏమిటి? సర్వశక్తిమంతుడు మనకు ఉండాలి, మనకు తోడుగా ఉన్నాడు అని వాళ్ళకు తెలుసు. ఆయన హల్లెలూయా. ఆయన చేత నడిపించబడుతున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యముగా ఉన్నారు. నీకు ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? చాలామంది మిగతా సమయాల్లో ధైర్యంగా ఉంటారు, శోధనలు వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? భయం వచ్చేస్తారు, వణికిపోతూ ఉంటారు. వాక్యం కోసము నిలబడిన వ్యక్తి, జీవించే వ్యక్తి, ఆయన ఆధారం చేసుకునే వ్యక్తి, ఆయన జవాబిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యావే లెమ్ము, నా ఎలోహీము నన్ను రక్షింపుము, ఆయన నమ్మనిస్తాడు. యావే లెమ్ము, నా ఎలోహీం నన్ను రక్షింపుము. నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. ఈనాడు కూడా నీకు వెలుపల శత్రువులు ఉన్నారు, మనుషులు వెలుపటి శత్రువులు, కానీ లోపల శత్రువులు ఉన్నారు. హృదయంలో నుండి పుట్టేవే మనిషిని అపవిత్రపరుస్తేనే బైబిల్లో రాయబడి.
హృదయంలో నుండి పుట్టేవే మనుషులు ఏం చేస్తాయంటే చెప్పండి, అపవిత్రపరుస్తూ ఉంటాయి. కాబట్టి యావే లెమ్ము, యావే నన్ను రక్షింపుము. దేని నుండి? రక్షణ. ఇప్పటి వరకు లోకంలో మనుషులు శత్రువులుగా ఉన్నారని వారి నుండి రక్షణ గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు లోపల శత్రువు ఉన్నాడు. లోపల మనము మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, ఏలోం దూషణయు, అహంభావును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఇవి లోపల నుండి వస్తుంటాయి. ఇవి నువ్వు రక్షించబడాలంటే లోపల వాటిని జయించాలి. వెలుపటి వాటి విషయంలో నువ్వు ధైర్యంగా ఉంటున్నావు. ఎప్పుడు ఆ ధైర్యం వస్తానంటే వెలుపటి వాటిని విషయంలో ఎప్పుడు ధైర్యం వస్తుందంటే ఇప్పుడు శ్రమకాలం రాబోతూ ఉంది. ఆ శ్రమకాలంలో నేను విడిచిపెట్టబడను, నేను ఎత్తబడతానని ఒక విశ్వాసం, ఒక ధైర్యము ఎప్పుడు వస్తానంటే లోపల నువ్వు జయించినప్పుడు ఆ యొక్క విశ్వాసం నీకు లోపల శత్రువుని జయించాలి. వాటి నుండి నువ్వు రక్షించబడాలి. మీకు అర్థమైందా? ఆనాడు ఐగుప్తు సైన్యం అంటే ఇవే, అవి వెలుపలు ఉన్నాయి, ఇవి లోపల ఉన్నాయి. అందువల్ల వెలుపల వాటి నుండి ఐగుప్తు సైన్యమును ఆయన ఏం చేశాడనంటే ఆయన రక్షించాడు. ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయెల్ రక్షించాడు. ఆయన వెలుపల జరిగింది ఆ కార్యం. ఎంతో ఇప్పటి వరకు మనం నేర్చుకునేవి కూడా వెలుపల జరిగాయి, వెలుపలకు సంబంధించిన విషయాలు. కానీ ఇప్పుడు లోపల, అందుకనే తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టుంది. అందుకని ఇప్పుడు వేకు చుక్క ఇప్పుడు నీ హృదయంలో ప్రకాశించినప్పుడు, ఆనాడు ఐగుప్తులకి ఇజ్రాయేల్ మధ్యకి ఎలాగా వేకు నక్షత్రముగా ఆయన, కేడెముగా ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా నీ హృదయములో ఆయన ఉదయించినప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి? కేడెముగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే మనిషిని హృదయంలో నుండి పుట్టే మనుషులు అపవిత్రపరచును. హృదయంలో నుండి పుట్టేవే మనిషిని ఏం చేస్తాయి చెప్పండి? అపవిత్రపరుస్తూ ఉంటాయి. కాబట్టి అపవిత్రపరిచే వాటికి పిల్లారా మీరు జాగ్రత్త గమనించండి. అపవిత్రపరిచే వాటికి ఆయన నీకును మధ్య ఆ నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితం అపవిత్రమైనది అయిపోకుండా ఉండడం కోసము ఆయన ఆ యొక్క హృదయములో ఆయన ఏ విధంగా ఉండాలంటే తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు. అందుకనే ఐగుప్తు నుండి బయటకు వస్తూ ఉన్నారు కానీ ఇజ్రాయిలు, కానీ ఐగుప్తు సైన్యం కూడా వాళ్ళని వెంబడిస్తూ ఉంది. అది వెలుపల జరిగింది. ఇక్కడ కూడా ఆయన యొక్క నామములు బాప్తిసం పొంది రక్షించబడిన వారుగా ఉన్నారు. కానీ వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ హృదయంలో ఈ యొక్క శత్రువు కూడా వీళ్ళతో పాటు వస్తూనే ఉన్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి వేకు చుక్క ఇప్పుడు ఉదయించినందువలన ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఆ హృదయములోనివి ఇంకా పుట్టనివ్వకుండా, ఆ హృదయంలోని వాటినన్నిటిని కూడా అవి మర్త్యమైనవి, నశించేవి. కాబట్టి వాటన్నిటి నుండి కూడా వేకు నక్షత్ర వర్తమానము ఆ దావీదు కేడెముగా ఉన్న ఆయన వీటన్నిటి నుండి కూడా ఆయన రక్షించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వెలుపల శత్రువులు ఉన్నారు, లోపల శత్రువులు కూడా ఉన్నారు. వెలుపల శత్రువులు ఉన్నారు, వారు నీవు సహనం కలిగి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తావు.
విశ్వాసంతో ఆయన రక్షిస్తాడని నువ్వు ధైర్యంగా ఉంటావు. లేకపోతే లోకంలో వచ్చేటువంటి వాటిని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆ ధైర్యము ఎక్కడ దొరుకుతుందంటే హృదయంలో వేకు నక్షత్రం ఉదయించినప్పుడు నీలో అసూయ, ద్వేషము ఇలాంటివన్నీ కూడా అవి అమృతమైపోయినప్పుడు, వాటిని నువ్వు తెంచబడినప్పుడు, అందుకనే వేకుడు నక్షత్రం ఏం చేస్తుందంటే లోపల వాటిని నీ నుండి తెంచివేస్తాయి. అందుకని బైబిల్ ఏముందంటే మీరు మృతి నొందిన వారైతే, నీవు మృతి నొందడం అంటే ఏమిటి? ఈ అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే మృతి నొందుతాయి, చనిపోతాయి. అవి నీలో చనిపోయినప్పుడే ధైర్యంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు వేకు నక్షత్రము హృదయంలో పుట్టే వాటికి నీకును మధ్య హృదయంలో అది ఉదయించింది. హల్లెలూయా. నీవనగా ఏమైనావు చెప్పండి? వధువు అయి ఉన్నావు. నీవే వధువు, నీవే వాక్యం. అందుకని వాక్యానికి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యానికి అలాగే అపవాది. అందుకని వాక్యం అనగా వధువు, అపవాది, ఆ చెడ్డ తలంపులు, చెడ్డ ఆశలు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే నీవు ఆ వాక్యముగా ఆ నామాన్ని ధరించుకొని నువ్వు బయలు వెళ్తా ఉన్నావు. ఆ వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు హృదయంలో. కానీ వెనుకల ఇవి కూడా, ఆ తలంపులు కూడా నిన్ను వస్తూ ఉన్నాయి, వెంబడిస్తూ ఉన్నాయి. పోవడం లేదు. ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, అన్నీ ఉంటా ఉన్నాయి. కానీ వాళ్ళ మీద, వీళ్ళ మీద అసూయ, ద్వేషము, ఈ రకరకాలవన్నీ ఆలోచనలు హృదయం నుండి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వేకు నక్షత్ర వర్తమానం ఏం చేస్తాయంటే ఆ వధువుని ఈ వెంబడించనీయకుండా ఆ వేకు నక్షత్ర వర్తమానం ఏం చేస్తే చెప్పండి? డాలుగా ఉంటుంది. అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? నీలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. అవన్నీ దయ్యాలు. అవి ఏంటి చెప్పండి? దయ్యములు. అది దొంగతనం అనేది ఒక దయ్యపు సంబంధమైన ఆత్మ, వ్యభిచారం అనేది ఒక దయ్యపు సంబంధమైన ఆత్మ, అలాగే ఇక్కడ నరహత్యలు అనేది ఒక దయ్యపు సంబంధమైన ఆత్మ, దురాలోచనలు ఒక దయ్యపు సంబంధమైన ఆత్మ, ఇలాగ మత్సరం అనేటువంటి దయ్యపు సంబంధమైన ఆత్మ. అవి లోపలనే. అందుకని హృదయంలో నుండి పుట్టేవే మనిషి. అందుకని హృదయం అనేది ఒక ఘోరమైన వ్యాధి కలిగింది. అర్థమైందా? అది చాలా భయంకరమైంది. దానిలో నుండి వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ హృదయాన్ని శుద్ధి చేయడం కోసము, ఈ హృదయానికి అగ్నిబాప్తులు ఇవ్వడం కోసము, ఈ హృదయంలో ఇవన్నీ కూడా తీసివేసి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఇవ్వడం కోసము ఇప్పుడు వేకు నక్షత్రముగా ఆయన నీ హృదయంలో ఉదయించాడు. ఆయన ఈ హృదయంలో ఉదయించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? లోపల పుట్టేవి అపవిత్రమైన ఆలోచనలు, ఈ అపవిత్రమైన ఆశలు, కోరికలు ఇక నీలో పుట్టవు. లోపల శత్రువుని జయించాలి. హృదయంలో జరుగుతుంది ఇప్పుడు అది. అప్పుడేమో వెలుపులు జరిగింది. అది ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నీకుని, అంటే విశ్వాసము కలిగినటువంటి నీకుని, వాక్యాన్ని నమ్మినట్టు నీకును, వాక్యముగా ఉన్నటువంటి నీకును, అంటే 7వ దూత వర్తమానం నమ్మి ఆ వాక్యముగా ఉన్నటువంటి నీకును ఇప్పుడు ఈ యొక్క దుష్ట తలంపులకి, ఆలోచనలకి మధ్య వేకు నక్షత్రం ఉదయించినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ తలంపులన్నీ నీలో బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతాయి, రక్షణలోకి వెళ్ళిపోతావు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకని విశ్వాసిగా ఉన్నప్పుడు, విశ్వాసపు యాత్రలో విశ్వాసిగా ఉన్నప్పుడు నిన్ను శత్రువు కూడా వెంబడిస్తూ ఉన్నాడు. అందుకని అప్పుడు విశ్వాసం అవసరం. ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు అని. కానీ నీ విశ్వాసిగా ఉన్నటువంటి నీకు ఇప్పుడు ఆయన రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన హృదయంలోనే ప్రవేశించాడు. ఆయన తెల్లవారు వేకు చుక్కగా నీ హృదయంలో ఉదయించినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఐగుప్తు సైన్యం ఎలాగైతే ఆయన యుద్ధము చేయుచున్నాడు, సర్వశక్తిమంతుడే ఈ ప్రజల పక్షంగా యుద్ధం చేయుచున్నాడు అని చెప్పి ఆ యొక్క ఐగుప్తు సైన్యము వాళ్ళ రథచక్రాలు ఊడిపడిపోవడము, లేకపోతే ఆ గుర్రాలు భయపడిపోవడము, అవి వెనక్కి మళ్ళీపోవడము, వెనక్కి మళ్ళీ మనం పారిపోదాము, రండి సర్వశక్తిమంతుడే పోరాడుతున్నాడు. అలాగే ఇప్పుడు కూడా వేకు నక్షత్రం నీలో ఉదయించినప్పుడు నీ హృదయంలో పుట్టించేటువంటి ఆ సాతానుడికి, ఆ దయ్యాలకి,
ఆ దురాలోచనలు పెట్టి ఒకరి మీద ఒకరు దురాలోచనలు పెట్టి ఆ దయ్యానికి, ఈ చెడ్డ ఆలోచనలు పెట్టి ఉంటే ఆ దయ్యానికి కలవరము కలుగుతుంది అనమాట. నీ హృదయం కలవరం కలిగి వీటిని కనుక నేను కనుక విడిచిపెట్టకపోయినట్టయితే నేను ప్రమాదంలో పడిపోతాను. అదే నువ్వు ఆ తల్లిదండ్రుల నుండి వచ్చిన స్వభావం, పితరుల నుండి వచ్చి ఆదాము దగ్గర నుండి వచ్చిన స్వభావం, ఆ స్వభావాన్ని నువ్వు ఏం చేస్తావంటే విడిచిపెట్టేస్తావు. ఆ లక్షణాలు ఏమైపోతాయి? మీకు అనుకున్నానంటే నేను ఉగ్రతలోకి వెళ్ళిపోతాను, అటు విడిచిపెట్టేయాలి నేను. అప్పుడు నీవేం చేస్తావు? దురాలోచనలు విడిచిపెట్టేస్తావు, అసూయని విడిచిపెట్టేస్తావు, క్రోధం విడిచిపెట్టేస్తావు, కక్షను విడిచిపెట్టేస్తావు, ఆ యొక్క కామాభిలాషలు విడిచిపెట్టేస్తావు, అవివేకాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని, అందరికంటే నిన్ను హెచ్చించుకునే ఆ స్వభావాన్ని అన్నిటిని కూడా ఏం చేస్తావంటే విడిచిపెట్టేస్తావు. మీకు అర్థమైందా? ఇప్పుడు లోపల నువ్వు జయించినట్లు లెక్క. లోపల ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు అది వెలుపల జరిగింది, అప్పుడు ఇది లోపల జరుగుతున్న యుద్ధం. ఆయన మరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అగ్ని మేఘం వలె ఉన్నటువంటి ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మగా, వేకు నక్షత్రము ఆ పరిశుద్ధాత్మగా నీ హృదయంలో ఇప్పుడు ఆయన నిలిచి ఉండి ఆయన ఏం చేస్తాడనంటే ఐగుప్తు సైన్యమును కలవరపరిచిన రీతిగా నీలో ఉన్న అసూయని, ద్వేషముని ఆయన కలవరపరిచినప్పుడు అవి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడు నీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి నీవు ఉగ్రత నుండి రక్షించబడతావు. అందుకని ఇది హృదయములో జరుగుతున్నటువంటి యుద్ధం. అది వెలుపల జరిగింది, అది వెలుపల జరిగింది, వెలుపల యుద్ధం. అది నిర్గమాకాండం 14వ అధ్యాయంలో జరిగిన యుద్ధం ఇప్పుడు హృదయములో జరుగుతాం. హృదయములో జరుగుతాం. ఐగుప్తు సైన్యం అంటే ఎవరు చెప్పండి? నీ హృదయంలో పుట్టినటువంటి అసూయ, ద్వేషము, ఆ యొక్క వ్యభిచారము, దొంగతనములు, ఇవన్నీ ఆలోచనలు, ఇవన్నీ కూడా ఐగుప్తు సైన్యం. అవి నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. ఆయన అంగీకరించావు, ఆయన నమ్ముకున్నావు, కానీ అవి నిన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. కానీ తెల్లవారుజామున ఏం జరుగుతుందనంటే వాటి నుండి నువ్వు తెంచబడుతున్నావు అన్నమాట. ఆ హృదయంలో పుట్టేటు అన్నీ కూడా నీలో నుండి ఏమైపోతుంది చెప్పండి? ఇంకా పూర్తిగా. అంటే పొలం ఉందనుకోండి, ఆ పొలంలో మనం వరేసామనుకోండి, వరితో పాటు ఏమొస్తుంది చెప్పండి? గడ్డి కూడా ఉంటుంది, గడ్డి కూడా ఉంటుంది అనమాట. ఆ వరి ఉంటుంది, గడ్డి కూడా వచ్చేస్తుంది. అప్పుడు కూలోళ్ళు ఏం చేస్తారంటే లోపల నుండి ఆ గడ్డి అంతా కూడా పీకేస్తారు, వరి మాత్రమే ఉంటుంది అనమాట. నీలో కూడా అంతే. ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆ యొక్క శత్రువుకు సంబంధించినటువంటి, అపవాదికి సంబంధించినటువంటి నీ హృదయంలో పుట్టేటువంటి వాటన్నింటిని కూడా ఆయన పీకి వేసేస్తాడు అనమాట, బయటపడేస్తాడు ఆయన, విసిరివేస్తాడు ఆయన. అలాగే విసిరేసినప్పుడు నీ హృదయం అయిపోతుందంటే మంచి పంట కలిగినటువంటి, గోధుమ పంట కలిగినటువంటి వాక్యం అనే పంట నీ హృదయంలో అది 30 60 నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందముతో, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందముతో 30 60 100 ఇంకా పూర్తిగా వాక్యమే హృదయంలో ఉంటుంది. ఈ తెల్లవారుజామున జరుగుతుంది అది. ఎప్పుడైతే అలాగ అయిపోతావో, ఎప్పుడైతే పూర్తిగా ఆ విధంగా మారిపోతావో, ఇంకా గడ్డి, పిచ్చి మొక్కలు, లోపల ముళ్ళ మొక్కలు కానీ ఏమైనా కానీ అవి అసూయ, ద్వేషం అలాంటివి లోపల లేకుండా పూర్తిగా తీసివేయబడతాయి. తెల్లవారుజామున పెరిగి వేయబడతాయి. అప్పుడు నీలో ఇంకెక్కడ గడ్డి కనపడదు, పిచ్చి మొక్కలు కనపడవు. అంటే నీలో ఇంకెక్కడ దురాలోచనలు కనపడవు, జారత్వము కనపడదు, దొంగతనాలు ఆలోచనలు కనపడవు, నరేచ్చలు, వ్యభిచారాలతో కూడిన ఆలోచనలు, లోభత్వము కానీ, అంటే పిసిరిగొడ్డితనం, అలాగే చెడుతనములు కానీ, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, ఇవి కూడా 13 ఉంటాయి. ఎలోహిమును అలాంటి అహంకారము, అవివేకము, ఎలోహిమును దూషించడము, లేకపోతే దూషణ, ఇలాంటివన్నీ కూడా ఇంకా మరి ఏమి కనబడకుండా ఉంటాయి. పూర్తిగా వాక్యముతో ఉంటుంది అనమాట ఆ హృదయం. మీకు అర్థమైందా? వాక్యముతో ప్రకాశిస్తూ ఉంటుంది, వాక్యం వెలుగుతూ ఉంటుంది, పగలుగలే ఆ హృదయం ఉంటుంది. ఎందుకంటే వేకు నక్షత్రము ఈ సమయంలో పని ఏమిటనంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు సైన్యం వంటి వారి నుండి నిన్ను వేరు చేసి పైకి తీసుకుని వెళ్ళాడు ఆయన. ఇలాంటి వాటి నుండి కూడా వేరు చేసి ఏం చేయండి చెప్పండి? నిన్ను నీ హృదయాన్ని నుండి వేరు చేసి
నిన్ను మహిమ శరీరంతో పైకి తీసుకున్నాడు. వెళ్ళడం వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు, ఒడ్డుకి వెళ్ళారు. నీవైతే మధ్య ఆకాశాన్ని కొనిపో. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అప్పుడు భూమి మీదకి మోషే ఏలియాలు వస్తారు. సూర్యుడు ఉదయించినట్లుగా మోషే ఏలియాలు వస్తారు. అప్పుడు నీ హృదయంలో పుట్టే ఆ దయ్యపు ఆత్మలన్నీ కూడా అవి బయట ఉన్నాయి కాబట్టి అవి అలాగే లోకస్తులు అందరూ కూడా నాశనం చేయబడతారు. కాబట్టి ఇప్పుడు నువ్వేం అడగాలి? నా హృదయమును నాయనా ఆ యొక్క దయ్యపు ఆత్మ నుండి, ఆ హృదయంలో పుట్టే దురాలోచన నుండి నన్ను రక్షించు నాయనా. ఆయన హల్లెలూయా. అప్పుడైనట్లయితే వాళ్ళు వెలుపల వాటి గురించి ప్రార్థించారు రక్షించమని. ఇప్పుడు నీవు లోపల నుండి నిన్ను అపవిత్రపరిచేటువంటి ఉన్నాయే వాటి నుండి నన్ను విమోచించు నాయనా. అవి నా హృదయంలో ఉండకుండా అలాంటి వాక్య వ్యతిరేకమైన వాటి నుండి నన్ను రక్షించిన ఆయన. ఎందుకు రక్షించాలనంటే అవి ఉంటే నువ్వు ఉగ్రతలో ఉండిపోతావు, అవి ఉంటే నువ్వు విడిచిపెట్టబడిపోతావు, అవి ఉంటే నువ్వు లోకస్తులతో పాటు ఉగ్రతలో పడిపోతావు. కాబట్టి ఆ ఉగ్రతలో పడిపోకుండా ఉండాలంటే ఈ హృదయంలో పుట్టేటువంటి అపవిత్రమైన వాటి నుండి నువ్వు విమోచించబడాలి, రక్షించబడాలి. అందువలన ఈ తెల్లవారుజామున ఏమైపోతా ఉందనంటే ఆ యొక్క ఐగుప్తు సంబంధమైనటువంటి ఆ యొక్క అసూయ, ద్వేషము, వ్యభిచారములు, దొంగతనములు, ఆ లోభత్వము, ఇలాంటి ఆ చెడుతనములు ఇవన్నీ కూడా నీ నుండి ఐగుప్తు సైన్యం ఎలాగైతే తెల్లవారుజామున ఇశ్రాయేలు ఎలాగైతే వేరైపోయారో ఇప్పుడు నీవు కూడా ఈ హృదయంలో పుట్టేటువంటి ఆ యొక్క హృదయాన్ని అపవిత్రపరిచేటువంటి వాటి నుండి నీ హృదయము ఇక దూరం అయిపోతుంది. పూర్తిగా వాక్యం అయిపోయి దూరం అయిపోతుంది. ఇంకా వాక్యముతో ఉంటుంది, పూర్తిగా దూరం అయిపోయి పైకి కొనిపోబడదు. ఆయన కాబట్టి నువ్వు దేని గురించి మొరపెట్టాలి? దేని గురించి? నాయనా నా ఎలోహీము, నా ఎలోహీం నన్ను రక్షింపుము, నా ఎలోహీం నన్ను రక్షింపుము. దేని నుండి? నీ హృదయంలో పుట్టేటి వాటి నుండి. వేకు నక్షత్రమా నాలో బాగా ప్రకాశించుము. ఆయనే పరిశుద్ధాత్మ నాలో బాగా ప్రకాశించిన ఆయన. ఎంతగా ప్రకాశించాలనంటే ఆ యొక్క అసూయ, ద్వేషము, ఆ చీకటి సంబంధమైన ఏవి కూడా నాలో లేకుండా ప్రకాశించు. అందుకనే చూడండి, ఆ తెల్లవారుజామున ఐగుప్తు సైన్యము చీకటికి సాదృశ్యంగా ఉంది. అలాగే లోతు దినాల్లో కూడా చీకటి, ఆ సొదొమ గొమొర్రా చీకటికి సాదృశ్యంగా ఉంది. అందుకనే ఒకవైపు వేకో నక్షత్రం ఉదయించింది, ఐగుప్తు సైన్యము ఆ యొక్క ఐగుప్తు సైన్యం వస్తా ఉంది. చూడండి, వాళ్ళు తెల్లవారుజామున ఏం జరుగుతుందనండి, చీకటి అలా వెళ్ళిపోతూ ఉంది, ఐగుప్తు నుండి అలా వేరైపోతూ ఉన్నారు. రెండు జరుగుతూ ఉన్నాయి. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా నీలో ఏం జరుగుతుంది? అప్పుడు వేకు నక్షత్రం ఉదయించినప్పుడు ప్రకృతిలో జరిగినట్టుగా జరుగుతుంటుంది అనమాట. చీకటి నీ హృదయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది వర్తమానాన్ని బట్టి. చీకటి నీ వర్తమానాన్ని బట్టి ఏమైపోతుంది చెప్పండి? వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సూర్యుడు కనపడతాడు. నీలోను కూడా ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం వచ్చినప్పుడు అది పగలైపోయి ఉంటుంది. ఇంకా సూర్యుని యొక్క వెలుగు ఎలా ఉంటుందో, ఆ పగల ఎలా ఉంటుందో అలా నీ హృదయం అలా మారి అప్పుడు మధ్యాకాశంలో అన్ని సూర్యుని కలుసుకుంటావు. ఆయన నామరిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ హృదయంలో ప్రకృతిలో ఎలాగైతే వేకు చుక్క ఉదయించినప్పుడు చీకటి పోయి ఆ యొక్క భూమి మీదకి వెలుగు వస్తుందో అలాగే నీ హృదయములో కూడా ఈ యొక్క చీకటి పోయి ఆ తర్వాత వెలుగు నీలోనికి వస్తూ ఉంటుంది. వేకు వెలుగు నీలోనికి వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు ఎర్ర సముద్రము దాటి వెళ్ళిన తర్వాత సూర్యుడు ఉదయించాడు. నీవు కూడా ఈ చీకటిని విడిచి ఆ మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అంటే మోషే ఏలియాల రంగం మీదకి వస్తాడు. ఒక మార్పు జరుగుతూ ఉంది. ఆ చీకటి ఏమిటి చెప్పండి? నీ హృదయంలో పుట్టి. ఇప్పుడు హృదయము
జరుగుతూ ఉంది యుద్ధము. ఆయనే పరిశుద్ధాత్మగా వాక్యముగా ఆయన నీ హృదయములో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే వీటి మీద ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని నీ హృదయంలో పోరాటం జరుగుతూ ఉంటుంది. నీ హృదయంలో ఏం జరుగుతుంది చెప్పండి? పోరాటం. సర్వశక్తిమంతుడేమో వాక్యాన్ని తీసుకొస్తుంటాడు. ఇదిగో ఉగ్రత రాబోతూ ఉంది, నీలో ఉన్న అసూయని తీసేసుకో అని చెప్తూ ఉంటాడు సర్వశక్తిమంతుడు. లోపల దైవం ఏం చేస్తుంటుంది? అది కదా దైవం ఏం చేస్తుంటుంది? ఆడు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు పెద్ద ఇదైపోతున్నారు, ఇది పెద్ద గొప్ప అనుకుంటున్నారు, ఇది పెద్ద భక్తిపరులు అనుకుంటున్నారు. అలాగే వాళ్ళ మీద వీళ్ళ మీద దురాలోచన పెడతా ఉంటాడు. నువ్వు వాక్యాన్ని పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే వాక్య ప్రకారం నిలబడు. ఉగ్రతలో పడకుండా ఉండాలంటే సాతాను ఏం చేస్తుంటాడంటే ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే ఇప్పుడు అని వాడు దురాలోచన హృదయంలో పెడుతుంటాడు. అప్పుడు వాక్యం ఏం చేస్తుంటే దాన్ని ఎదిరిస్తూ ఉంటుంది. నీ తలంపులు ఏం చేస్తే అప్పుడు నీ హృదయంలో పుట్టి అసూయని ఏం చేస్తుంటుంది? ఇప్పుడు ఇక్కడ నుండి బయలు వెళ్ళే వాక్యం ఏం చేస్తుంటుంది? నీ హృదయంలో ఉన్నటువంటి దురాలోచన వాటన్నింటిని కూడా ఖండిస్తూ ఉంటుంది, ఎదిరిస్తూ ఉంటుంది. ఆ యొక్క వేకు నక్షత్రముగా అవి ఎదిరించినప్పుడు నువ్వేం చేస్తుంటావంటే నాయన నన్ను క్షమించు నాయన అని చెప్పి నువ్వు వాటిని విడిచిపెడుతుంటావు. వాడు ఆ చీకటి నీలో నుండి వెళ్ళిపోతాడు. నువ్వు ఇప్పుడు వెలుగుగా మారిపో. అందుకని అంటాడు నేను లోకమునికి వెలుగై ఉన్నాను అంటాడు. ఆయన వాక్యంగా మారిపోతాడు. ఆ పొలంలో ఆ గడ్డంతా బయటికి తీసేస్తే అది స్వచ్ఛమైనదిగా ఉంటుంది అనమాట. అందుకే ముడత మచ్చ కళంకం ఏమీ లేని ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా నీవు ఉంటావు. అందుకని నీతి సూర్యు వేకు నక్షత్రం అనగా నీతి సూర్యుని యొక్క రాజ్యము. ఇప్పుడు ఆయన తన రాజ్యముతో, నీతి సూర్యుడు తన రాజ్యముతో వచ్చాడని వేకు నక్షత్రం తెలియజేస్తాం. ఒక త్రికోణం నీతి సూర్యుడు అయితే ఒక త్రికోణము రాజ్యం. ఇప్పుడు ఆయన నీతి సూర్యుని రాజ్యము నీలో ప్రకాశిస్తాం. అప్పుడు పగలులాగా ఉంటుంది అనమాట, వెలుగుగా. ఆయన నీలో తన రాజ్యముతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వేకు నక్షత్రం అంటది. వేకు నక్షత్రంగా ఆయన వచ్చాడనంటే నీతి సూర్యుడు తన రాజ్యముతో నీలోకి వచ్చేసాడు. ఆయనే వేకు నక్షత్రం. వేకు నక్షత్రం అనగా షాలేము రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఆయనే. అందుకని ఒక త్రికోణము రాజు అయితే ఒక త్రికోణము నక్షత్రం, ఆ రాజ్యము. అందువల్ల షాలేము రాజ్యం ఇప్పుడు నీలో ప్రకాశిస్తాం. అప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. నీలో ఆ చీకటంతా పోయి అప్పుడు సూర్యుని రాజ్యము, నీతి సూర్యుని రాజ్యము, ఇంకా వెలుగే, పరిపూర్ణ వెలుగే. ఇంకా చీకటేమి? ఇంకా అక్కడ చీకటి అంటే ఏమిటి చెప్పండి? ఇవే మనం మార్క్స్ వార్తలు చదువుకొని హృదయంలో పుట్టేటువంటి ఆ చీకటి పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇంకా ప్రేమ కలిగి ఉంటావు. అందుకని తలరాయనగా ప్రేమ. ఆ ప్రేమతోనే నీవు ఉంటావు. ఇంకా ప్రేమ ఒక్కటే ఉంటుంది నీలో, ఇంక మీద ఏ ఉండవు. ఆడ శత్రువులు కానీ ఎవరినైనా కానీ ప్రేమ చూపించడమే తప్ప, ఏ కార్యాలను ప్రేమతో చేస్తావు తప్ప అసూయతోనో ద్వేషంతోనో క్రోధముతోనో ఏ పనులు నువ్వు చేయవు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ కక్ష పెట్టుకొని కోపం పెట్టుకొని దురాలోచనతో వ్యతిరేకంగా విరోధంగా ఏమి మాట్లాడవు, ప్రేమతోనే మాట్లాడతావు. క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలే నువ్వు మాట్లాడతావు. ఆ విధముగా ప్రేమే నీ హృదయంలో ప్రేమ స్వరూపముతో నీవు ఉంటావు. ఆయన నమస్తే. హల్లెలూయా. మధ్యాకాశంలో నీతి సూర్యుడు, ఇక్కడ ఆయన ప్రేమ. అందుకనే ఆయన ప్రేమ స్వరూపిగా మధ్యాకాశంలో ఉన్నాడు. ఇప్పుడు అందుకనే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ప్రేమ ఆ ప్రేమ నీలో కనబడతా ఉంటుంది. ఆయన లాంటి ప్రేమ. ఆయనలో ఏ ద్వేషము లేదు, ఆ ప్రేమలో ఏ అసూయ లేదు. అందుకని ఆయన వెలుగై ఉన్నాడు. నీవు కూడా చిన్న నీతి సూర్యుడిని, ఆయన పెద్ద నీతి సూర్యుడు. నీతి సూర్యుడు అంటే రాజ్యము, సూర్యుడు అంటే పగలుని ఏలేవాడు, ఆ రాజ్యాన్ని ఏలేవాడు. నీవు కూడా ఆయన రాజ్యములో ఆయనతో పాటు నీవు కూడా ఉంటావు. ఆయన నమస్తే. హల్లెలూయా. అందుకని నీతి సూర్యుని రాజ్యములే నీవు కూడా ఉంటావు. నీతి సూర్యుని రాజ్యములే అంటే నువ్వు కూడా నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందంతో నీవు ఉన్నావు అనుకోండి, అప్పుడు నీవు కూడా నీతి సూర్యుని రాజ్యములే ఉన్నట్టు.
ఇంకా ఆయనకి నీకు మధ్య ఏ విరోధము, ఏ చీకటి ఉండదు, ఏ ఐగుప్తు సైన్యము ఇక ఉండదు. కానీ నీవు ఈ విధంగా వాక్యముతో వెళ్ళిపోతూ ఉంటావు. అందుకని తెల్లవారుజామున హృదయములో జరుగుతూ ఉంది. చీకటి వెళ్ళిపోవడం, పగలు రావడం, సేమ్ హృదయంలో జరుగుతాం. ప్రకృతి జరిగిందే నీలో జరుగుతాం. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళారు, మనకు ఎర్ర సముద్రం అంటే ఏమిటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, అంటే ఆయన రాజ్యంలోనే ప్రవేశించడం. ఆ రాజ్యంలో ప్రవేశించగానే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం కలంగానే నువ్వు పైకి వెళ్ళిపోతావు. మధ్య ఆకాశంలో నీతి సూర్యుని కలుసుకుంటావు. ఇక్కడ భూమి మీద శ్రమలు వచ్చేస్తాయి. అది జరగబోతాం. కాబట్టి పిల్లలు ఆలోచించేయండి. మనం ముగింపులో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యావే, నా యావే నన్ను రక్షింపము, ఆయన నామనిస్తాం. దేని నుండి రక్షణ చెప్పండి? హృదయములో జరుగుతున్నట్టు, హృదయములో ఉన్న చీకటి నుండి విడిపించిన ఆయన. దాని నుండి రక్షించది నీ శత్రువు. అది నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ శత్రువుతో పాటు నువ్వు కూడా విడిచిపెట్టబడతావు. దాని నుండి నన్ను విడిపించిన ఆయన. ఎందుకంటే ఆ శత్రువు నుండి బయటకు వచ్చాడు, ఉగ్రత నుండి బయటకు వచ్చినట్టే, రక్షించబడినట్టే. ఆ శత్రువు నుండి కనుక నువ్వు రక్షించబడకపోయినట్లయితే, బయటికి రాకపోయినట్లయితే నువ్వు ఉగ్రతలో ఉండిపోతావు. కాబట్టి తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేస్తాం. నీ హృదయంలో నా భయంకరమైన ఐగుప్తు సైన్యము నశించిందా? వారు బయటికి వెళ్ళిపోయారా? నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఆ అసూయ, ఆ ద్వేషము, ఆ చెడ్డ ఆలోచనలు, అవన్నీ కూడా నీ నుండి బయటికి వెళ్ళిపోయినాయా? ఆ చీకటి బయటికి వెళ్ళిపోయిందా? ఐగుప్తు సైన్యము నుండి వాళ్ళు వేరైపోయారు. ఇప్పుడు కూడా నువ్వు ఆ చీకటి నుండి వేరైపోయే సమయం ఇది. నీ హృదయంలో ఉన్న చీకటి ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసును చూడడం కాదు, నీ మనసులో, నీ కన్నుల్లో ఉన్న దూలాన్ని నువ్వు చూడు. హృదయంలో ఆ చీకటి అంతా పోయి పరిపూర్ణమైన పగలు రావాలి, వెలుగు రావాలి. అది వాక్య వెలుగు. వాక్యం అనగా ఆయనే. వాక్యము తప్ప నీ హృదయంలో గచ్చపదలు, ముళ్ళ తప్పులు, ఈ ఎలాంటి దురాలోచనలు ఏమి కూడా నీ హృదయంలో ఇక ఉండకుండా నువ్వు వాక్యం మీదే మనసు పెడతావు తప్ప ఇంకా మిగతా వేటి మీద కూడా నువ్వు మనసు పెట్టవు. హృదయంలో ఉన్న శత్రువు, అవి అపవాదికి సంబంధించినవి. అవి